సార్ సెంట్రల్లో మాత్రం బీజేపీ రావాలి సార్. స్టేట్లో ఏది గల్లీలో ఏది ఉన్నా పర్లేదు, సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉండాలి, మోడీ ఉండాలి. మోడీ ఉంటేనే దేశం బాగుపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం కాదంటారా? కాంగ్రెస్ వల్ల ఏం కాదండి, 70 ఏళ్ళు చూసినాము, ఏం చేయలేదు. ఇప్పుడు బీజేపీ మోడీ ఉండే వాటికి మనకు ఇప్పుడు అయోధ్య అయింది, త్రిపుల్ తలాక్ అయింది. ఇవి వేరే వాళ్ళతో కాంగ్రెస్తో అవుతుండే నాకు కాదు. ఇక్కడ ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలుస్తారనుకుంటారా? బీజేపీ క్యాండిడేట్ 100% గెలుస్తున్నాడు అండి. ఈటల రాజేందర్ 100% గెలుస్తున్నాడు. మామూలుగా సిటీ ఓట్ వచ్చేసరికి కొంచెం పోలరైజ్ ఎక్కువ కాదు, దానివల్ల ఏమన్నా అధికార పార్టీకి, ఇప్పుడు అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా? లేదండి, ఇప్పుడు ఎంపీ సీట్ వచ్చాక 100 మ్యాక్సిమం పోలింగ్ అవుతుంది. మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్ మోడీకి వేస్తారని ఉన్నది టాక్. ఎడ్యుకేటెడ్ మాత్రం మోడీకి చూస్తారంటారు. మామూలుగా మన పబ్లిక్ టాక్ ఏంటంటే చదువుకున్న వాళ్ళే, సిటీ వాళ్ళే ఓట్లు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు అంటారు. అంటే మోడీని చూసి వస్తుంటారు అంటారు. 100% మోడీని చూసి వస్తున్నారండి. మోడీ కంపల్సరీ మోడీ కావాలంటున్నారు. మేమంటే పబ్లిక్లో టాక్ తిరుగుతుంటాము, మోడీ కావాలా కంపల్సరీ అంటున్నాం. మీరు చూస్తుంటారు ఇప్పుడు మా అందరూ మోడీ మోడీ అవునండి, మేము ఇక్కడ ఇదే కాన్స్టిట్యూషన్ ఉంటాం, మేము కంపల్సరీ మోడీ కావాలంటున్నాం. ఇక్కడ పబ్లిక్లో మేము డైలీ తిరుగుతుంటాము, మోడీ అంటున్నాం. యాక్చువల్లీ నువ్వు ఫస్ట్ టీడీపీ ఉండే, దాని తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఏదో చేస్తానేసి టీఆర్ఎస్కి వెళ్ళాం. దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. బట్ స్టేట్లో ఏది ఉన్నా కూడా భద్రత పరంగా, ఇండియా పరంగా 50 సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ కన్నా ఈ 10 సంవత్సరాలు చేసిన బీజేపీ బెస్ట్ అని నా ఒపీనియన్ మాత్రం మోడీకే. ఎందుకంటే సెక్యూరిటీ పరంగా కానీ, స్కీమ్స్ కానీ, అవన్నీ పరంగా మోడీయే బెస్ట్ అనుకుంటున్నాను. ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, మరి వాళ్ళు ఏమంటారు అంటే మేమే ఎక్కువ సీట్లు దక్కించుకోగలుగుతాం, మేము అధికారంలో ఉన్నాం అని అంటారు. అదే టీఆర్ఎస్ వచ్చేసి మాయే అసెంబ్లీ స్థానాలు ఎక్కువ ఉంటాయి, మేమే గెలవగలుగుతాం, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఏమి ఉండదు అని అంటారు. ఓవరాల్గా మీరు ఎలా చూస్తారు? స్టేట్లో ఏది ఉన్నా పర్లేదు, బట్ ఏంటంటే సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉండాలి. స్టేట్లో వీళ్ళు 10 సంవత్సరాలు, వాళ్ళు 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు, ఇంకా వేరే చిన్న చిన్న పార్టీలు వచ్చి స్టేట్ని వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు. బట్ సెంట్రల్లో మాత్రం మోడీయే ఉండాలి. ఇప్పుడు ఈరోజు టీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా వేరే కొత్త పార్టీ వచ్చి 4 పార్టీలు కలుపుకొని రాష్ట్రాన్ని వెళ్ళినా కూడా ఇక్కడ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఒక ఇల్లు లాంటిది దేశం వచ్చేసి, మోడీ వచ్చేసి మొత్తం ఒక దేశం, ఒక కాలనీ కానీ, ఒక స్టేట్ లాగా. ఈ స్టేట్ అనేసరికి ఒక ఇల్లు, సెంట్రల్ అనేసరికి ఒక రాష్ట్రం, మనం చిన్నగా చూసుకుంటే. అందుకని సెంట్రల్లోనే మోడీ వస్తేనే బెస్ట్. మెయిన్ సెక్యూరిటీ, ఈ పిల్లలది, ప్లస్ ఈ బాంబ్ బ్లాస్ట్లు అట్లాంటివి ఏం లేవు కదా 10 సంవత్సరాలు. అంతకుముందు ఏదేదో ఉండే, ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. కాబట్టి సెక్యూరిటీ పరంగా మోడీ వస్తేనే బెస్ట్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ సిటీ తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు మోడీకి? తెలంగాణలో 10 గెలిట్లలో నాకు తెలిసి 8 నుంచి 12 వరకు అనుకుంటున్నాను.